ఏం తీసుకోతున్నావు స్కూల్కి? అక్క ఇంకా ఇట్లానా? హాయ్ గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మిన్ను స్టోరీస్. స్కూల్కి చిల్డ్రన్స్ డే రోజు ఒక గ్రీటింగ్ కార్డ్ తీసుకెళ్ళింది కదా, షార్ట్ వీడియోలో పెట్టాను. సో సింపుల్గా ఈజీగా ఎలా చేశాను అనేది చూద్దాం అనుకుంటున్నాను. సో దట్ వేరే వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది కదా ఈజీగా చేయడానికి అని చెప్పేసి. సో నేను ఇలా కలర్ పేపర్స్ తీసుకొని ఈక్వల్గా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఒక చిన్న ఫోల్డింగ్స్ లాగా ఇలా అన్నీ ఒక బుక్ లాగా ఫోల్డ్ చేసేసుకున్నాను. చూడండి, ఒక పేపర్లో యూ విల్ గెట్ 2 అనమాట. 2 ఫోల్డింగ్స్ అంటే 2 బుక్స్ లాగా వస్తాయి. సో ఇలా చూపించిన విధంగా కట్ చేసుకున్న తర్వాత నేను ఒక ఇలా స్టాప్లర్ లాంటిది ఒక చిన్నది తీసుకొచ్చాను. సో దట్ మనము అది ఎక్కడ కట్ చేస్తే అక్కడ, ఎక్కడ పిన్ చేస్తే అక్కడ మనకి ఆ హార్ట్ షేప్ అనేది పేపర్ మీద వస్తుంది. అండ్ ఆ పేపర్ కూడా హార్ట్ షేప్లో కట్ అయ్యి కింద పడిపోతుంది. సో ఇలా హార్ట్ షేప్స్ కొన్ని కలెక్ట్ చేసి పక్కన పెట్టుకున్నాను. అండ్ ఈ బుక్స్ లాగా ఫోల్డ్ చేసాం కదా, అక్కడ ఓపెనింగ్ దగ్గర కూడా ఇలా ఒక చిన్న హార్ట్ అనేది ఈ సింపుల్గా ఒక పిన్ చేసుకొని పక్కకైతే పెట్టేసుకున్నాను. ఇలా నేను ఒక 20 చేశాను. వాళ్ళ క్లాస్లో అరౌండ్ 18 to 20 మధ్యలో ఉంటారు, ఎగ్జాక్ట్గా తెలీదు. సో 20 చేసుకున్నాను అనమాట, డిఫరెంట్ కలర్స్లో. అండ్ ఇలాంటివి ఇచ్చి పంపిస్తే పిల్లలకు కూడా ఎగ్జైటింగ్గా ఉంటుంది అండ్ కొంచెం అట్రాక్టివ్గా ఫీల్ అవుతారు కదా. అండ్ ఇక్కడ షేప్స్ 3 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ షేప్స్ చేసుకున్నాను. సో ఇక్కడ హార్ట్ షేప్ చేసుకున్నాను. అండ్ లోపల వచ్చేసి పాప హ్యాండ్ ప్రింట్ వేశాను. ఒక్కొక్క దానికి ఒక్కొక్క కలర్ వేయించాను. ఈ హ్యాండ్ ప్రింట్ కొంచెం అట్రాక్టివ్గా కనిపించే కలర్స్ తీసుకున్నాను. సో ఇక్కడ ఫస్ట్ అయితే గ్రీన్ పైన బ్లూ అయితే వేసేసుకుంటున్నాను. సో ఇలా ఓపెన్ చేసి దాంట్లో పాప హ్యాండ్ ప్రింట్ వేసి దాని కింద పాప పేరు రాదాము అని చెప్పేసి ఇలా హ్యాండ్ ప్రింట్స్ అయితే వేయించేశాను. సో దట్ తనకు కూడా నేనే తయారు చేశాను, నేను ఇన్వాల్వ్ అయ్యాను గ్రీటింగ్ కార్డ్ చేయడంలో అనే ఒక హ్యాపీనెస్ ఉంటుంది. అండ్ చిన్నపిల్లలు చేసినట్టు ఉంటుంది చూడ్డానికి. మరీ మనంత హైగా ఎక్కువగా చేస్తే కూడా వాళ్ళకి అంత ఇంట్రెస్టింగ్గా ఉండదు. సింపుల్గా క్యూట్గా ఉండాలి. అండ్ ఎంత బిజీగా ఉన్న వాళ్ళు కూడా ఈజీగా చేసుకోవడం ఎలా అనేది చూద్దాం అనుకుంటున్నాను. సో ఇలా డిఫరెంట్ టైప్స్ అయితే చేయించేసాను. ఇక్కడ చూడండి, ఇక్కడ ఫస్ట్ మోడల్ వచ్చేసి బో లాగా చేశాను. అండ్ సెకండ్ది అక్కడక్కడ హార్ట్ షేప్స్ ఉంటాయి కదా, అవి పెట్టేసి బెలూన్స్ లాగా గీసేసాను. ఇక్కడ కంప్లీట్గా హార్ట్ షేప్స్ అయితే చేసేసాను అనమాట. అండ్ చాక్లెట్స్ ఫ్రంట్ బ్యాక్ ఇలా ఒక చాక్లెట్స్ తెచ్చి స్టిక్ చేసేసి హ్యాపీ చిల్డ్రన్స్ డే రాసేసి హ్యాండ్ ప్రింట్ అండ్ కింద పేరు. అండ్ పిల్లలకి చాక్లెట్ ఇంట్రెస్టింగ్గా ఉంటుంది కదా, ఉత్తి గ్రీటింగ్ కార్డ్ ఇవ్వకుండా అని చెప్పేసి ఇలా చాక్లెట్స్ అయితే పిన్ చేసేసాను. దానికే 2 చాక్లెట్స్ ఎవ్రీ పర్సన్. అండ్ మిగిలిన చాక్లెట్స్ స్కూల్కి అయితే పంపించేశాను అందరికీ షేర్ చేయమని. ఆ రోజైతే చాలా ఎగ్జైటింగ్గా వెళ్ళింది యాక్చువల్గా స్కూల్కి అయితే. ఎందుకంటే మనం ఏదన్నా తీసుకెళ్తున్నాం ఇవ్వడానికి అంటే చాలా ఎక్సైటింగ్గా ఉంటుంది పిల్లలకి. ఎప్పుడు అదే బోరింగ్గా కాకుండా అప్పుడప్పుడు ఇలా స్పెషల్గా పంపిస్తే వాళ్ళకి ఆ డే స్పెషాలిటీ ఏంటి అనేది కొంచెం మైండ్లో ఉండిపోతుంది అని చెప్పేసి. అంతే, ఇలా 3 టైప్స్. లోపలైతే సేమ్, బయట కొంచెం మోడల్స్ అనేది చేంజ్ చేసి ఇలా ఒక 20 గ్రీటింగ్ కార్డ్స్ అయితే చేసేసాను. కొంచెం టైం పట్టింది, బట్ స్టిల్ ఓకే, తన కోసం ఆ ఎఫర్ట్ పెట్టొచ్చు అనిపించింది. సింపుల్గానే ఉంది, కాకపోతే ఈ హార్ట్ షేప్స్ అతికించడానికి కొద్దిగా టైం అయితే పట్టింది అంతే. ఫైనల్గా ఇలా ఇంట్లో ఒక బాక్స్ ఉంటే ఆ బాక్స్లో పెట్టేసి పంపించేసాను. అండ్ చాక్లెట్ బాక్స్ విత్ గ్రీటింగ్ కార్డ్స్ అయితే తీసుకెళ్ళిపోయింది. చూడండి, అసలు ఎంత ఎగ్జైటింగ్గా లోపలికి అయితే వెళ్ళిపోతూనే ఉంటుంది. వెళ్ళడమే స్టార్ట్ చేసేసింది అనమాట ఇవ్వడం. థ్యాంక్స్ ఫర్ సపోర్టింగ్ అస్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.